మీరు గమనించారా? రీసెంట్‌గా ఎల్‌పీజీ సిలిండర్ ప్రైజెస్ అయితే చాలా పెరిగాయి. కొన్ని ప్లేసెస్‌లో గనక చూసుకుంటే షార్టేజ్ కూడా వచ్చింది. కానీ దీనికి రీజన్ మన ఇండియాలోదైతే కాదు. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ఇరాన్ వార్ టెన్షన్ పెరిగింది. దానివల్ల ఆయిల్, ఎల్‌పీజీ ట్రాన్స్‌పోర్ట్ అయితే మొత్తం డిస్టర్బ్ అయితే అయిపోయింది. వరల్డ్‌లోనే చాలా ఎల్‌పీజీ షిప్స్ ఆ రీజియన్ ద్వారానే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మన ఇండియాకి ఎల్‌పీజీ ఇంపోర్ట్ చాలా పార్ట్ ఫారెన్ కంట్రీస్ నుంచే వస్తుంటది. వార్ వల్ల షిప్స్ లేట్ అవుతున్నాయి. సప్లై అనేది చాలా స్లో అయిపోయింది. ఇప్పుడు ఆ సప్లై తగ్గితే ఏం జరుగుతుంది? ప్రైజెస్ హఠాత్తుగా పెరిగిపోతాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. రెస్టారెంట్స్ గానీ, హోటల్స్ కానీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా పెరిగిపోతాయి. కొన్ని సిటీస్‌లో అయితే గ్యాస్ బుకింగ్ డిలే కూడా స్టార్ట్ అయింది. సో థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో జరిగే వార్ కూడా మన కిచెన్‌లో ఉన్న ఎల్‌పీజీ సిలిండర్ ప్రైజెస్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. గ్లోబల్ పాలిటిక్స్ గానీ చేంజ్ అయితే కామన్ పీపుల్ లైఫ్ డైరెక్ట్‌గా ఇంపాక్ట్ అయితే అవుతుంది. గమనించండి, వరల్డ్‌లో జరిగే వార్స్ మన లైఫ్‌ని దూరం అని అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటి అంటే ఆ వార్స్ మన కిచెన్‌లో ఉన్న ఎల్‌పీజీ సిలిండర్ ప్రైజెస్‌ని కూడా కంట్రోల్ చేస్తున్నాయి.